ఫుల్ నేమ్ సత్యకృష్ణనేనా? ఒరిజినల్ నేమ్ సత్యకృష్ణనే? ఒరిజినల్ నేమ్ అయితే కాదు, ఒరిజినల్ నేమ్ నాది అయ్యప్ప రెడ్డి. ఓకే. సో నేను తర్వాత పెన్ నేమ్ సత్యకృష్ణ అని పెట్టుకున్నా. ఓకే. సత్యకృష్ణ అంటే మా అమ్మ నాన్న పేరు బేసిక్గా. మా అమ్మ పేరు సత్యవతి, మా నాన్న పేరు రామకృష్ణ. ఓకే. సో ఫస్ట్ సెకండ్ లెటర్స్ కలిపి సత్యకృష్ణ అని పెట్టుకున్నా. ఓకే. లైక్ ఏమన్నా స్క్రీన్కి సెట్ అవుతుందని అలా పెట్టు. స్క్రీన్ అని కాదు, బేసిక్గా అయ్యప్ప రెడ్డి అనగానే ఒక క్యాస్ట్ రిలీజియన్ ఏదో హైలైట్ అవుతుంది అనిపించింది. ఓకే. అంటే నా గురించి మాట్లాడడం మానేసి ఎక్కువ మంది ఓ హిందూసా, ఓకే రెడ్డిసా అని అడగటం మొదలైంది. ఆ క్వశ్చన్ ఎక్కడో నచ్చలేదు. సత్యకృష్ణ కూడా దేవుడి పేరే, కానీ మీకు అది స్ట్రైక్ అవ్వదు. ఓకే, ఒక పేరులా ఉంటుంది అంతే. అయ్యప్ప రెడ్డి అనేది ఎక్కడో ఒక రిలీజియన్ క్యాస్ట్ హైలైట్ అవుతుందని, మా అమ్మ నాన్న కూడా బాగుంటారు కదా పేరు కింద అని ఇంకా అలా ఫిక్స్ చేశాను నేను. ఇప్పుడు మిమ్మల్ని ఫిలిం మేకర్ అనాలా, ఫోటోగ్రాఫర్ అనాలా? రెండు అనొచ్చు. ఫిల్మ్ మేకరే బేసిక్గా. ఏదో సినిమా తీద్దామని వచ్చాను ఇండస్ట్రీకి. ఫోటోగ్రాఫర్ అనేది ప్యాషన్ అండ్ నా ఇన్కమ్ సోర్స్ అదే. ఓకే. సో అందులో వచ్చిన డబ్బులు ఫిల్మ్ మేకింగ్లో మీరే ప్రొడ్యూస్ చేస్తారు? నేను అంటే ఇప్పుడు ఛానల్ అయితే ముగ్గురిది. ఓకే. నేను, మా బ్రదర్ రాఘవ, వినయ్ గారు అని ఉంటారు. వినయ్ సార్ ఏంటంటే ఇక్కడ ఉండరు, ఆయన యూఎస్లో ఉంటారు. సో ఆయన మెయిన్ ఫైనాన్షియల్ ఇదంతా. ఓకే. మేము కూడా. సో అలా స్టార్ట్ చేసాం. మరి రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎలా అంటే నాకు టీం ఉంది, ఫోటోగ్రఫీకి సపరేట్ టీం ఉంది, వాట్ ద ఫన్ తెలుగుకి సపరేట్ టీం ఉన్నారు. సో ఎవరి పనాలు చేసుకుంటూ పోతారు. ఎంతమంది ఉంటారు వాట్ ద ఫన్ టీంలో? మొత్తం ఉన్నారు ఒక 7-8 పీపుల్ దాకా ఉంటారు. ఓకే. ఆఫ్లో చాలా మంది ఉంటారు, అంటే ఇంటి దగ్గర ఉండి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 2-3. ఓకే. లైక్ ఒక ఆఫీస్ సెటప్ అంతా ఉంది. ఆఫీస్ లేకుండా ఇంత రన్ చేయలేం కదా, ఆఫీస్ ఉంది. సో ఫిల్మ్ నగర్ షేక్పేట్లో ఆఫీస్. సో ఆఫీస్ అంతా ఉన్నారు, ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. సో ఈ రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ మూడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? బ్యాలెన్స్ అంటే ఏం లేదు, చేసుకుంటూ పోతున్నాను. నాకు తెలియదు, నేను ఎప్పుడు కూర్చొని ఇన్ని ఎప్పుడు చేయాలి అలా చేయాలి నేను ఎప్పుడు ఏం ప్లాన్ వేసుకోలేదు. సో చేస్తూనే ఉంటాను. ఫోటోగ్రఫీని సీజన్లో వెడ్డింగ్స్కి వెళ్తూ ఉంటాను, షూట్ చేస్తూ ఉంటాను. గ్యాప్ దొరికినప్పుడు కథలు రాసుకుంటాను, తీస్తూ ఉంటాను. మోర్ ఓవర్ మా బ్రదర్ ఎక్కువ డీల్ చేస్తారు, ఎక్కువ కంటెంట్. నేను ఎప్పుడో పున్నమకి అమావాస్యకి ఒకటి తీస్తూ ఉంటా. మా బ్రదర్ ఎక్కువ కంటెంట్ చేస్తారు, షార్ట్ సిరీస్లు కానీ వెబ్ సిరీస్లు కానీ. మోస్ట్లీ తనే ఎక్కువ. యాక్టింగ్ కాదు, మెయిన్ రైటింగ్కి తను ఎక్కువ అనమాట. రాఘవ యాక్టింగ్ అంటే నేనే. సో రాఘవ తను ఎక్కువ రాస్తారు. నేను ఒక 3 monthsకో 4 monthsకో 6 monthsకో నేను ఒక సిరీస్ తీస్తా. బట్ ఈ మధ్యలో కష్టం అంతా అయిందే. సో ఆయన వల్లే నాకు కొంచెం పని తగ్గుతుంది. సో అందువల్ల నేను రెండు చేయగలుగుతున్నా. సో నేను సీజన్లో వెడ్డింగ్స్ చేసుకున్నా, ఛానల్ చూసుకోవడానికో అక్కడ కంటెంట్ మేక్ చేయడానికో తను ఎప్పుడు రెడీగా ఉంటాడు అనమాట. సో నేను ఈ షూట్స్ రాగానే అయిపోయింది రాసేదా తీద్దాం అంటే, సో అది చేస్తాం. మీరు ఇండస్ట్రీకి యాక్టర్ ఏదామని వచ్చారా, లేకపోతే రైటర్ డైరెక్టర్ ఏదామని? యాక్టర్ ఏం అవుదామని అయితే రాలేదు, నేను డైరెక్టర్ రైటర్ అవుదామని వచ్చాను. అంత ముందు కూడా రైటర్గానే వర్క్ చేశాను చాలా ప్రొడక్షన్స్లో. గోస్ట్ రైటర్గా అలా మూవీస్కి గోస్ట్ రైటర్గా అలా చేశాను. గోస్ట్ రైటర్గా చేశాను కాబట్టి ప్రొడక్షన్ పేర్లు మనం చెప్పలేము. సో దాని తర్వాత ఇది కరెక్ట్ కాదు, మనం ఇక్కడ ఏదైనా సౌండ్ చేయాలి, సౌండ్ చేస్తే కానీ మనకి ఇండస్ట్రీలో ప్లేస్ ఉండదని చెప్పి వి స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అనమాట, నేను మావాడు. సో మేము స్టార్ట్ చేద్దామని అనుకుని స్టార్ట్ చేస్తున్నాము. వినయ్ గారు వచ్చారు మాకు, లక్కీగా వినయ్ సార్. సో ఆయన వల్ల ఇంకొంచెం బూస్ట్ అయింది, ఇంకొంచెం మేము అనుకున్నది ఎగ్జాక్ట్గా చేయగలిగాం. సో అలా స్టార్ట్ చేసాం యూట్యూబ్. సో ఇనిషియల్ స్టేజ్లో నేనేం యాక్టింగ్ ఏం చేయలేదు, వేరే కొత్త వాళ్ళతోనే స్టార్ట్ చేసాం. బట్ ఎక్కడ వర్కౌట్ కాలేదు, డబ్బుల దగ్గర, టైమింగ్స్ దగ్గర, వాళ్ళకి ఏవో పర్సనల్ ఇష్యూస్ ఉండటం వల్ల, ఇక్కడ ఏదైనా చిన్నది క్లిక్ అవ్వటం వల్ల వేరే దగ్గర చేయటం, మళ్ళీ మాకు అంత టైం ఇవ్వలేకపోవటం. సో ఈ మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంది. సో ఇదంతా ఎందుకు అని ఛానల్కి ఒకళ్ళనే పెట్టుకుందామని వెతికాం చాలామందిని, ఎవరు దొరకలేదు. ఇంకా మావాడు రాఘవనే, సరే ఇదంతా కాదు నువ్వే చెయ్యి, నేనే కొంచెం గ్రూమ్ చేద్దాం, నువ్వే చెయ్యి అంటే నేను ఫస్ట్లో భయపడ్డా. ఎందుకంటే దట్స్ నాట్ మై థింగ్. యాక్టింగ్ అంటే ఇట్స్ సంథింగ్ ఎల్స్, ఇంకా ఎక్కువ ఉండాలి స్క్రీన్ మీద కనబడడం, వాళ్ళని జనాలు యాక్సెప్ట్ చేయడం చిన్న విషయం ఏం కాదు. సో నేను కూడా ఇప్పుడు సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది కదా మీ ఛానల్కి. పెద్ద పదాలు వాడచ్చో లేదో కానీ కొంతమంది అయితే ఉన్నారు ఇష్టపడే వాళ్ళు, వాళ్ళ వల్లే ఛానల్ నడుస్తుంది. వాళ్ళు ఎంతో కొంత లైక్ చేయబట్టే వ్యూస్ అన్నీ వస్తున్నాయి. సో ఇనిషియల్ స్టేజ్లో అయితే భయమే, ఈ యాక్టింగ్ ఇదంతా వద్దు అనుకునే స్టార్ట్ చేశాను. మా వాడు బాగా సపోర్ట్ చేశాడు రాఘవ. సో సరే ఒకటి చేస్తాను,
జనాలు ఆబ్వియస్లీ కింద కామెంట్లు పెడతారు ఆపేయమని, అప్పుడు నువ్వు ఆపేయాలి అని స్టార్ట్ చేసా. బట్ అది ఏంటంటే ఓనర్ గారు అమ్మాయి అని ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. ఓకే. సో అది చాలా బాగా ఆడింది అనమాట. అది బ్యాడ్ లక్కో గుడ్ లక్కో తెలియదు. ఫస్ట్ అదే ఫస్ట్ వెబ్ సిరీస్ అదే ఓనర్. దాని ముందు ఒక స్కెచ్ వీడియో చేసా, దానికి 1 lakh వ్యూస్ ఎంతో వచ్చినాయి. అది కూడా వెల్ అండ్ గుడ్డే. బట్ అది అంత ఇది రాలేదు, అంత బ్యాడ్ లేదు, గుడ్డు లేదు. ఓకే అనుకున్నా, సరే సిరీస్ చేద్దాం రారా, ఈ సిరీస్ ఒకవేళ క్లిక్ అవ్వకపోతే ఆపేద్దాం, వేరే పర్సన్ ఎత్తుకుందాం అని ఓనర్ గారు అమ్మాయి స్టార్ట్ చేసాం. అది బీభత్సంగా వెళ్ళింది. ఫస్ట్ ఎపిసోడ్ 1 million, సెకండ్ ఎపిసోడ్ 1 million, అలా మూవీ కట్ కూడా చాలా వ్యూస్ వచ్చినాయి. సో అప్పటి నుంచి ఆ సిరీస్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది యాక్టింగ్ వైజ్. సో ఇంకా మావాడు ఫిక్స్ చేసేసాడు, నువ్వే చేయి, ఇంక ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని లేపి మళ్ళీ వాళ్ళ వెనకాల పట్టడం ఇదంతా అయ్యే పని కాదులే, ఇంకా నువ్వే చెయ్యి అని చెప్పి మనోడు స్టార్ట్ చేశాడు.